ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజులు మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో సరెండర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన సరెండర్ అయ్యారు. రిమాండ్ గడువు ముగియడంతో రేపు మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో సరెండర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన సరెండర్ అయ్యారు. రిమాండ్ గడువు ముగియడంతో రేపు మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియార్ లిక్కర్ స్కామ్ కేసులోనే ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్పై ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సరెండర్ కావడం జరిగింది. ఆయన విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారాగా నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకొని ఇక్కడ సెంట్రల్ జైల్లోని ఆయన సరెండర్ కావడం జరిగింది. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల లోపల సరెండర్ కావాలని చెప్పేసి 6 రోజుల కిందటే ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే దాంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన గడువు ముగియటంతో 5 గంటల లోపలనే ఆయన ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకొని ఇక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల ఆయన సరెండర్ కావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులోని రిమాండ్ ఇప్పుడు 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్లో ఉండడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ప్రకారంగా కూడా గడువు ముగియటంతో సాయంత్రం 5 గంటల లోపల ముందుగానే ఆయన వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఆయన అప్పటికే లోపల తీసుకుని వెళ్ళారు. ఆయన ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న సమయంలోని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ కోలాహలంగా ఏర్పడింది. దీంతో అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి జేజేలు పలికిన సందర్భాలు జరిగినాయి. దీంతో అక్కడ అభిమానులందరినీ కూడా ఆయన చెయ్యి ఊపి ఆయన అభివందనం చేసుకుంటూ మళ్ళీ సెంట్రల్ జైలు లోపలికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనకి కోర్టు ఇచ్చిన ఈ లిక్కర్ స్కామ్ కేసులోని ఆయనకి సంబంధించి రిమాండ్ కూడా ఈ రేపటితో ముగియనున్నది. రేపు రిమాండ్ ముగితుంటుందంటే రేపు ఉదయం 7 గంటలకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎస్కార్ట్ సిబ్బంది సహకారంతో మొత్తం పోలీసులు ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు ప్రత్యేక వాహనంలో తీసుకుని వెళ్ళనున్నారు. అక్కడ ఏసీబీ కోర్టులో మళ్ళీ మరొకసారి ఆయనకి రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే అక్కడ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా అని ఈ లిక్కర్ స్కామ్ కేసులోనని చెప్పేసి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతున్నది. అయితే ఇప్పటికైతే ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో 6 రోజుల గడువు పూర్తి కావడంతో మట్టికి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయిపోయారు. రేపు ఉదయమే రిమాండ్ నిమిత్తం ఇక్కడికి విజయవాడకి ఇక్కడ నుంచి పోలీసు ఎస్కార్ట్ తోటి ఇక్కడ ఏసీబీ కోర్టులోని విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన హాజరు కానున్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామందికి బెయిల్ రావడం జరిగింది. అయితే ఈయనకి కూడా అంటే ఇప్పుడు రేపు రిమాండ్ పొడిగిస్తారు. రేపు రిమాండ్ పూర్తయిన కారణంగా రేపు ఏసీబీ కోర్టులో పెట్టిన తర్వాత మరొక 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించడం అనేది జరుగుతుంది. అయితే దాని నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయితే ఆ నేపథ్యంలో విడుదలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈయనకి బెయిల్ వస్తుందా రాదా
మళ్ళీ రిమాండ్ పొడిగింపు ఇస్తే మళ్ళీ మరో కొద్ది రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండవలసి వస్తుందా అనేది మట్టికి ఉత్కంఠ నెలకొన్నది. అయితే దీని మీద చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం మట్టికి 5 గంటల లోపల ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో 5 గంటలకు వచ్చి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.